నేను ఒక్కడనే పాల్గొని అక్కడ భారతదేశం నుండి బంగారు పథకం సాధించిన 2 గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉన్న అమెరికాలో 18 గోల్డ్ 12 సిల్వర్ 18 బ్రౌన్స్ అంటే 48 పథకాలు సాధించింది మన దేశం నుండి నేను ఒక్కడనే. ముఖ్యమంత్రిని కలిపిందంటే ఎవరు తీసుకెళ్ళాలి కేసీఆర్ దగ్గర కూడా చాలా మందిని కలిసిన నేను మంత్రులు ఎమ్మెల్యేని ఇప్పుడు నిన్న అజరుద్దీన్ గారిని ఫైమ్ కురేష్ గారిని. అన్న చెప్పే ఏందన్న ఇది గోల్డ్ మెడలిస్ట్? నమస్తే, నా పేరు పఠాన్ జమీల్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా మందమరి మాది. ఇక్కడే ప్రస్తుతం హైదరాబాద్ ఉంటున్నా. డిసెంబర్ 4, 5, 6 అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ కెనడా టొరంటోలో జరిగినాయి. భారతదేశం నుండి నేను తెలంగాణకు చెందినవాడిని. నేను ఒక్కడనే పాల్గొని అక్కడ భారతదేశం నుండి బంగారు పథకం సాధించిన. ఇప్పుడే 9 తారీఖు వచ్చిన అక్కడ నుండి. నిన్న అజరుద్దీన్ గారిని కూడా కలిసిన. నిన్న ముఖ్యమంత్రి గారి అపార్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా, కలిపండి అని చెప్పి. ఇక్కడ కూడా గాంధీ భవన్కి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుద్దామని వచ్చిన. తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈసారి ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ నుంచి మీరు ఒక్కరేనా? మొత్తం భారతదేశం నుండి నేను ఒక్కడనే ఉన్నా అక్కడ. నేను తెలంగాణ వాడిని. నేను ఇంతకుముందు కూడా చాలా అమెరికాలో 18 గోల్డ్ మెడల్స్ సాధించిన. కానీ గత ప్రభుత్వంలో కూడా నాకు ఎలాంటి సాయం దొరకలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా క్రీడాకారులకు సహాయం చేస్తున్నారు. నేను 2 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నా ముఖ్యమంత్రిని కలవడం, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. అంటే నాకు తెలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా ప్రయత్నం చేస్తున్నా. కనీసం నాకు ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వగలరని. నాకు అన్ని రకాల క్రీడాకారులకు ఇంటి స్థలం ఇస్తున్నారు, క్యాష్ రివార్డ్ ఇస్తున్నారు ఉద్యోగం. కానీ నాకు క్యాష్ రివార్డును ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంతవరకు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, కిరాయికి ఉంటాను కోచింగ్ ఇస్తే. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉన్న అమెరికాలో 18 గోల్డ్ 12 సిల్వర్ 18 బ్రౌన్స్ అంటే 48 పథకాలు సాధించింది మన దేశం నుండి నేను ఒక్కడనే. ఇంతవరకు నాకు ఎలాంటి సాయం లేదు. ఇట్లా కోచ్ నేను గత ప్రభుత్వంలో కూడా చాలా అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకపోయి ముఖ్యమంత్రిని కలిపిందంటే ఎవరు తీసుకెళ్ళాలి కేసీఆర్ దగ్గర కూడా. వీళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సీఎం దగ్గరికి పోయి చేసుకోండి, మాకు పవర్స్ ఇవ్వటానికి అని అంటారు. ఇప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి గారు అన్న కలుస్తారు, మాట్లాడదామని అంటే 2 సంవత్సరాల నుండి ఇంటి దగ్గర కూడా పోయినా, సెక్రటరియట్లో ప్రయత్నం చేస్తున్నా. చాలా మందిని కలిసిన నేను మంత్రులు ఎమ్మెల్యేని ఇప్పుడు నిన్న అజరుద్దీన్ గారిని ఫైమ్ కురేష్ గారిని తీసుకపోవని ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ రియల్ స్పోర్ట్స్ మెన్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కరాటే చిన్నప్పుడు నేర్చుకున్నారు, ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కనీసం నాకు ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ముఖ్యమంత్రి గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వగలరని నాకు